కావాలనే మేడిగడ్డ కన్నెపల్లిపై బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాము ఇంజనీర్లం కాదని దీనిపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నీళ్లు నింపమంటే వెంటనే నింపేస్తామన్నారు. బాధ్యత గల ప్రతిపక్షంగా సలహాలు సూచనలను ఇవ్వాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యవహారాలు చేయొద్దని మంత్రి పొన్నం సూచించారు. ఏర్పడక ముందే కాళేశ్వరం కుంగిపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అకాడమీ ఏదైతే ఏజెన్సీ ఉందో ఆ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదిక మేరకు దానిపై తీసుకోవాల్సిన చర్యల్ని ప్రభుత్వం వెంటనే తీసుకోవడానికి అన్ని రకాల భవిష్యత్తుకు ఎక్కడ కూడా మళ్లీ ఇబ్బంది రావద్దు అనే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉంది. లేదా ప్రాణహిత ద్వారా వస్తున్న నీళ్లను పోతున్నటువంటి దృశ్యాన్ని ఏదో పెద్ద తాము సాధించిందిగా భావించేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంపులకు సంబంధించిన విషయంలో చేస్తా ఉన్నారు. సాంకేతిక నిపుణులతోటి మేము ఇవాళ మన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను కూడా ఉన్నాను. సాంకేతికంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు, అది కూడా పార్లమెంటు చట్టం ద్వారా అయినటువంటి అంశం మీద మేము తెలంగాణ ప్రభుత్వం వాటికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక మాటకు సంబంధించిన దాన్ని తీసుకొని రాజకీయంగా ఏదో మేము రైతులకు సంబంధించిన వ్యతిరేకమైనటువంటి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ చెప్తాను, ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ సమాజం అంతా కరువును ఈ యొక్క ఎలినో యొక్క పరిస్థితులను ఎదుర్కోవడానికి లేదా రైతాంగాన్ని ఆదుకోవడానికి సంబంధించినటువంటి అంశం మీద మనం కలిసి పోరాడాలి. రైట్, రాజకీయం చేద్దాం. తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంతో చూసేది ఉంటే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కాళేశ్వరం వైఫల్యం, కాళేశ్వరం కూలడానికి కారణమైన టీఆర్ఎస్ పార్టీ పట్ల తప్పకుండా ఊరూరా ప్రజలకు తెలుసు. మళ్లీ కూడా ఆ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, ఖర్చు అన్ని వివరాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి నిపుణులు ఇచ్చేటువంటి దాని మీద నేను భవిష్యత్తుకు సంబంధించిన నీళ్లు నింపే అంశంపై వాళ్ళ లేఖకు మీరు వీలైతే ఒక రాజకీయ పార్టీగా ఎట్లయినా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తా ఉంది. ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, ఇక చాలా మంది మాట్లాడుతున్నారు. రేపు కేంద్రంలో మీరు ఆ ఎన్డీఎస్ఏకు సంబంధించి తుది నివేదిక ఇవ్వమనండి, నీళ్లు నింపవచ్చు అనే మాట చెప్తే వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళకే అధికారాలు జీవో ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అనే మాట మనం చేస్తున్నాం. ఏర్పడక ముందే కాళేశ్వరం